ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కుప్పంలో పర్యటించనున్నారు. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు సొంత నియోజకవర్గంలో పర్యటిస్తారు. ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను సీఎం విడుదల చేయనున్నారు. అలాగే కుప్పం మండలం నడిమూరు గ్రామంలో గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. సీగలపల్లెలో ఆర్గానిక్ కుప్పం కార్యక్రమంలో భాగంగా ప్రకృతి సేద్యం రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. రాత్రికి ఆర్ఎండ్బి అతిథి గృహంలో బస చేస్తారని కూటమి నేతలు తెలిపారు. 7వ తేదీ ఉదయం కుప్పం తెలుగుదేశం కార్యాలయానికి వెళ్లి నియోజకవర్గ నేతలు కార్యకర్తలను కలవనున్నారు. తెలుగు ప్రజలు జాతీయ రాజకీయాల్లో రాణించలేకపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్, ఎన్టీఆర్, పివి నరసింహారావు, కాకా వెంకటస్వామి, నీలం సంజీవ్ రెడ్డిలు జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. చట్టసభల్లో తెలుగు ప్రతినిధులు మాట్లాడే పరిస్థితి లేదన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల హైదరాబాద్ ఐటీ హబ్గా నిలిచిందన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసి ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ వార్షికోత్సవ సదస్సులో సీఎం పాల్గొని మాట్లాడారు. తెలుగు సినిమా రంగం ప్రపంచ స్థాయిలో నిలిచిందని తెలిపారు. ఈ రంగంలో తెలుగు వాళ్ళందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రజలు తమ అవసరాలకు ఎన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ మాతృభాష అయిన తెలుగులో మాట్లాడాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీ ప్రపంచంలోని వివిధ నగరాలతో పోటీలో నిలుస్తుందని తెలిపారు. విజయవాడ కేసరపల్లిలో హైందవ శంఖారావం సభను నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణ, దేవాలయాల విశిష్టతను కాపాడడం, ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం అంశాలే అజెండాగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. చిన్నజీయర్ స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్యాత్మికవేత్తలు ఈ సభకు హాజరై ప్రసంగాలు చేశారు. హైందవ శంఖారావం సభలో విహెచ్పి కీలక డిక్లరేషన్ ప్రకటించింది. చిన్నజీయర్ స్వామి హైందవ శంఖారావం డిక్లరేషన్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. బీజేపీ నాయకురాలు మాధవీలతకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. మాధవీలత గురించి ఆవేశంతో మాట్లాడటం తప్పేనని అంగీకరించారు. తన వయసు 72 సంవత్సరాలని, ఆవేశంలో మాట్లాడానే తప్ప ఎవరిని కించపరచాలన్న ఉద్దేశంతో మాట్లాడలేదన్నారు. ఎవరి బతుకు తెరువు వారిదేనని అన్నారు. తనను పార్టీ మారమని చెప్పే హక్కు ఎవరికి లేదని జేసీ ఉద్ఘాటించారు. తన గురించి మాట్లాడిన రాజకీయ నాయకులందరూ ఫ్లెక్సీగాళ్లేనంటూ విమర్శించారు. తాడిపత్రి కోసం ఎంతవరకైనా వెళ్తానని జేసీ మరోసారి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 8వ తేదీన విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను లోకేష్ స్వయంగా పరిశీలించారు. ప్రధాని కీలక ప్రాజెక్టుల శంకుస్థాపనల కోసమే విశాఖకు వస్తున్నారని తెలిపారు. ప్రధాని నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు, 70,000 కోట్ల రూపాయలతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, విశాఖ చెన్నై ఎకానమిక్ కారిడార్లో కృష్ణపట్నం వద్ద ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. 3,900 కోట్ల రూపాయలతో పూర్తయిన రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తారని మంత్రి లోకేష్ వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు మోసం చేసినందుకు రేవంత్ ముక్కు నేలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. రైతు భరోసాపై మాట్లాడిన అరుణ రేవంత్ సర్కార్పై ఫైర్ అయ్యారు. రైతు భరోసా పేరుతో రేవంత్ రైతులను పచ్చి మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడెందుకు 12,000 ఇస్తామంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల పాలైంది కాబట్టి ఇప్పుడు అమలు చేయలేమంటున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఈ హామీ ఇచ్చేటప్పుడు రాష్ట్రం అప్పుల పాలైందని తెలియదా అని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ చేశారు. సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించిన 20 మందికి సింగరేణి ఆధ్వర్యంలో సివిల్స్ అభ్యర్థులు ఆర్థిక సాయం అందజేశారు. సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క పాల్గొన్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పర్యటించారు. శ్రీనివాస్ భవన్ నుంచి 7 టెంపుల్స్ వరకు రోడ్ల పరిస్థితిని పరిశీలించారు. సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి కోట నీలిమ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్లకు రోడ్ల పరిస్థితి గురించి వివరించారని చెప్పారు.
కోట నీలిమ నిర్విరామ కృషితో సీఎం మంత్రి చొరవతోనే నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. కానీ స్థానిక ఎమ్మెల్యే మాత్రం సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ములుగు మున్సిపాలిటీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయమని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ములుగు, జాకారం, బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామాలను కలుపుకొని ములుగు జిల్లా కేంద్రం నూతన మున్సిపాలిటీగా అవతరించనుంది. గత ప్రభుత్వం మున్సిపాలిటీ కోసం గెజిట్ నెంబర్ ఇచ్చినట్టే ఇచ్చి మధ్యలో ఆపేసిందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీకి ఆమోదం తెలిపిందన్నారు. అంట్లో నీళ్ళు మెదక్ జిల్లాలో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇస్నాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో గంజాయి ఉందనే విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో 896 గ్రాముల గంజాయి గుర్తించారు. గంజాయి ఒక మొబైల్ స్వాధీనం చేసుకుని వ్యక్తి అరెస్ట్ చేశారు. గంజాయి అమ్ముతూ పట్టుబడిన వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి చెందిన దీపక్ కుమార్ బెహరాగా పోలీసులు గుర్తించారు. బెహరా ఇస్నాపూర్లో నివసిస్తూ ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి తెలంగాణలో అధిక ధరకు అమ్ముతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏపీ ప్రజలకు జనసేన పార్టీ భరోసా ఇస్తుందని ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అనగాని శ్రీధర్ అన్నారు. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు సంధ్యా విక్రమ్ తన అనుచరులతో కలిసి జనసేనలో చేరారు. వారికి అనగాని శ్రీధర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీ కోడుమూరు నియోజకవర్గంలో సంధ్యా విక్రమ్ బలోపేతం చేస్తారని అభిప్రాయపడ్డారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో జనసేన పార్టీ బలపడుతుందని ఆకాంక్షించారు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని మాదారం గ్రామస్తులు డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు మహిపాల్ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లిన మహిళ పట్ల దుర్భాషలాడిన నవాబ్పేట ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాదారం గ్రామానికి చెందిన మహిళ కష్టపడి భూమి కొనుక్కున్నారు. అయితే తాను కొనుక్కున్న భూమిని అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తమకే అమ్మాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మకుంటే అంతు చూస్తామని బెదిరిస్తూ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని నవాబ్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కంప్లైంట్ పైన చర్యలు తీసుకోకుండా తననే బెదిరించారని ఆరోపిస్తూ డీఎస్పీకి కంప్లైంట్ చేసింది.
హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మినర్వా కిచెన్ హోటల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. హోటల్లో ఉన్న స్టాఫ్, కస్టమర్లు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. మినర్వా హోటల్కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం వీరభద్రపురం అటవీ ప్రాంతంలో ఫ్రెషర్ బాంబ్ పేలింది. ఈ ఘటనలో వెంకటాపురం మండలం అంకనగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల నవీన్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబా లేక జంతువుల వేటకు వాడే నాటు బాంబా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. భానుశంకర్ హైదరాబాద్లోని అంబర్పేటలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని స్థానికులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కడప జిల్లా పులివెందులలోని అహోబిలాపురం ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మెగా జాబ్ మేళా ప్రారంభించారు. జాబ్ మేళాకు నిరుద్యోగ యువత భారీ ఎత్తున హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఏ విధంగా ఉద్యోగాలు సాధించాలనే అవగాహన లేక ఇంటి వద్దనే ఉంటున్నారని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే వీరందరికీ ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో 26 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించామన్నారు. పులివెందుల నియోజకవర్గమే కాకుండా రాయలసీమ మొత్తంలో భారీగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువతులు హాజరయ్యారని, ఇంటర్మీడియట్, ఐటీఐ నుంచి ఎంటెక్ వరకు వారి అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. ప్రేమ పేరుతో ప్రియుడు మోసం చేశాడని నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం ప్రగతినగర్కు చెందిన సాయి లక్ష్మి కుమారి ఆత్మహత్యకు పాల్పడింది. పితాని మేరక గ్రామానికి చెందిన యువకుడు సాయి లక్ష్మి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి మధ్య మాటామాట పెరగడంతో యువకుడు కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన సాయి లక్ష్మి ఊరేసుకొని బలవన్ మరణానికి పాల్పడింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలనే బాధ్యత కుటుంబ సభ్యులు కోరారు. నేషనల్ హైవేపై ధర్నా చేశారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, పోలీసులు మృతురాలు కుటుంబ సభ్యులతో మాట్లాడి నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. రేవంత్ సర్కార్పై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆనాడు అధికారంలోకి రావడానికి మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నారని ఆరోపించారు. నారాయణపూర్ జలాశయానికి సాగునీటి కోసం రాస్తారోకో చేయడానికి బయలుదేరే సమయంలో రవిశంకర్ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. తన ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం రైతు రుణమాఫీకి రామ్ చెప్పారని ఎద్దేవి చేశారు. 2014 ముందు ఎలాగైతే ఎరువుల కొరత ఉందో మళ్లీ ప్రస్తుతం ఎరువుల కొరత తెప్పించారని ఆరోపించారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. దోమకొండ అనిత వెంకటరమణ సహకారంతో కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి వారి గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తద్వారా నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించే అవకాశం ఉందని తెలిపారు. చోరీ జరిగిన సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా ఎన్నో నేరాలు అరికట్టవచ్చునని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రజాప్రభుత్వం సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట గిరిజన శాఖ సిఆర్డీఏ ఉపాధ్యాయులు నిరవధిక సమ్మె చేపట్టారు. అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే ఉపాధ్యాయులకు నిమ్మరసమిచ్చి సమ్మె విరమింపజేశారు. జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి సీతక్క దృష్టికి సమస్యలు తీసుకెళ్తామని తెలిపారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి డిమాండ్లను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పాఠశాలల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. డైట్ ఛార్జీలను పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు విద్యను అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనను జయప్రదం చేయాలని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పిలుపునిచ్చారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయనున్నారని అన్నారు. మారుమూల గ్రామాల్లో వెలుగును నింపేలా సౌర విద్యుత్ ఏర్పాటుకు కుప్పం నుంచే బీజం వేయనున్నారని తెలిపారు. చంద్రబాబు మానసపుత్రికగా సొండకుప్పం కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఎంతో దూరదృష్టితో ఆలోచించే చంద్రబాబు తమ గ్రామాన్ని రూపురేఖలు మార్చారని కొనియాడారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని వియన్పురం కాలనీలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు నందిపాముల రాంబాబుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం జీజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో దారుణం జరిగింది. బడదాం గ్రామంలో మద్యం మత్తులో చదల రమణారెడ్డి తన సోదరుడు చదల బాలురెడ్డిపై కోడికత్తితో దాడి చేశాడు. వదిన రమణమ్మ ఆపే ప్రయత్నం చేయగా ఆమెపై కూడా దాడి చేశాడని బాధితులు తెలిపారు. పోలీసులు గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆసుపత్రికి తరలించారు. రమణారెడ్డి మద్యానికి బానిసై సైకోగా మాదిరి తరచూ గ్రామస్తులను కోడి కత్తులు చూపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. రైతు భరోసా ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తూ నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ప్లకార్డులతో ధర్నా చేశారు. రైతు భరోసా బకాయిలు మొత్తం ఇవ్వకపోతే కాంగ్రెస్ నాయకులు ఊర్లలో తిరిగే పరిస్థితులు లేదని మెతుకు ఆనంద్ అన్నారు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం హయాంలో సకాలంలో రైతు బంధు నిధులు పడేవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. మాదాపూర్లోని అక్రమ కట్టడాన్ని కూల్చివేసింది. అయ్యప్ప సొసైటీలోని 100 ఫీట్ రోడ్డులో ప్రధాన రహదారిని ఆనుకొని నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని బుల్డోజర్ల సాయంతో హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది కూల్చివేశారు. గత ఏడాదే ఈ భవనానికి జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. హైకోర్టులో కూడా భవనం అక్రమ కట్టడమని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భవనాన్ని పరిశీలించి కట్టుదిట్టమైన భద్రత నడుమ కూల్చివేతలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు డీఆర్ఎఫ్ బృందాలతో మోహరించి కూల్చివేశారు. సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడింపజేసేలా విదేశాల్లో కూడా తమ పండుగలు జరుపుకోవడం హర్షణీయమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మలేషియాలో మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మానవ సంబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగల గొప్పతనాన్ని చాటుతున్నారని ప్రశంసించారు. 2019లో ప్రారంభించి మలేషియాలోని తెలుగు వారందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చిన మా అసోసియేషన్ భవిష్యత్తులో మరికొన్ని గొప్ప కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగం కావాలని మలేషియాలో స్థిరపడిన ఆంధ్రులను శ్రీనివాసరావు కోరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సంక్రాంతి సంబరాల కంటే ముందుగానే జల్లికట్టు సందడి మొదలైంది. రామచంద్రాపురం మండలం వేపకుప్పంలో జల్లికట్టు నిర్వహించారు. గ్రామస్తులు తమ పశువులను అందంగా అలంకరించి పరుగులు పెట్టించారు. పశువుల కొమ్మలకు పార్టీలు, నాయకులు, సినీ హీరోల ఫోటోలతో బహుమతులను పలకలకు కట్టి జల్లికట్టులో యజమానులు వదిలారు. గిత్తల కొమ్ములకు కట్టిన పలకలను దక్కించుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. పశువులను లొంగదీసుకునే యత్నంలో యువకుల మధ్య పోటీ నెలకొంది. గ్రూపులుగా విడిపోయి జల్లికట్టులో పలు గ్రామాల యువకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు జల్లికట్టుకు అనుమతి లేదని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు హెచ్చరికలు లెక్క చేయకుండా జల్లికట్టు నిర్వహించారు. మాజీ మంత్రి కేటీఆర్పై ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. సిరిసిల్లలో భూములు కబ్జా చేశారని ఆరోపించారు. కబ్జా చేసిన స్థలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కట్టారని ఆరోపించారు. కొంతమంది భూములను తిరిగి ఇస్తున్నారని చెప్పారు. 9.5 ఏళ్ల పాలనలో ఇక్కడ 1000 ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయని,
అందులో పావులా వంతులు 200 ఎకరాల పైచిలకు వాపసు వచ్చిందన్నారు. తాజాగా వస్తున్న లెక్కల ప్రకారం 2000 ఎకరాలకు ఆ కబ్జాల లెక్క చేరుకున్నట్టు ఉందని వ్యాఖ్యానించారు. గొర్రెలను బర్లను కూడా వదలక పోతిరి అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని శ్రీనివాస్ తెలిపారు. నెల్లూరులోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఆనం అధికారులతో సమావేశం నిర్వహించారు. సంక్రాంతి నాటికి గ్రామీణ రహదారులపై గుంతలు లేకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో మొదటి విడతగా 199 సిమెంట్ రోడ్లకు 10,34,00,000 మంజూరైనట్లు తెలిపారు. అందులో ఇప్పటివరకు 143 రహదారులను పూర్తి స్థాయిలో నిర్మించామన్నారు. మిగిలిన పనులు కూడా అతి త్వరలో పూర్తి చేస్తామన్నారు. సంక్రాంతి పండుగ అనంతరం ప్రారంభోత్సవం చేసి పల్లెల్లో రహదారులు అందంగా ముస్తాబు చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులున్నా రైతు రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. 1,00,000 రుణమాఫీ చేయలేని వాళ్లు కూడా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలపై ఆయన మండిపడ్డారు. తాము చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి బీఆర్ఎస్ నేతలు ఓరవలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు తగ్గకుండా ఇస్తామని ఆయన ప్రకటించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా తమ పథకాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని స్పష్టం చేశారు. భట్టి వరంగల్లో నీటిని సందర్శించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆదిలాబాద్లో గత 3 రోజుల నుంచి కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు చెప్పారు. ఇందులో భాగంగా అటవీశాఖ అధికారులు కేశవపట్నంలో సోదాలు నిర్వహించారని తెలిపారు. అటవీశాఖ అధికారులు, అటవీశాఖ టాస్క్ ఫోర్స్, పోలీసులు, స్థానిక పోలీసుల సహకారంతో అక్రమంగా నిల్వ ఉంచిన కలప దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ కలప విలువ 1,50,000 ఉంటుందని అంచనా వేశారు. అటవీశాఖ అధికారులను, అటవీశాఖ సిబ్బందిని డిఎఫ్ఓ అభినందించారు. చోడ మండలంలోని అటవీశాఖ కార్యాలయంలో బాజీరావు వివరాలు వెల్లడించారు. ఈ సోదాల్లో పోలీసుల సహకారం ఎంతగానో ఉందన్నారు. కలప దొంగలు ఫారెస్ట్ డిపోకు తరలించినట్లు తెలిపారు.